హలో గైస్, ఎలా ఉన్నా బాగానే ఉన్నా అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ట్రక్ మాస్టర్ ఇండియా. ఇది ఎపిసోడ్ 2 అన్నమాట. సో నా లాస్ట్ ఎపిసోడ్లో మన ఓన్ కంపెనీ స్టార్ట్ చేసినాం. అండ్ మనం ఇంకా ఓన్ అంటే ఐ మీన్ మన ఓన్ ట్రక్ ఇంకా కొనలే. సో ఇవాళ మనం కొంటాం గైస్. అండ్ దీని గ్రాఫిక్స్ ఓకే 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 చాలు. ఓకే, అండ్ మనం అయితే డ్రైవ్ కొట్టేద్దాం. అండ్ క్విక్ జాబ్ ఎక్కుతాను. సో హైదరాబాద్ టు వరంగల్ ట్రిప్ వేద్దాం. సో టేక్ జాబ్. ఓకే, అండ్ గైస్ ఫార్మింగ్ సిమ్యులేటర్ ఎపిసోడ్ వస్తుంది. కొద్దిగా టైం తీసుకుంటాను గైస్, ఎందుకంటే నాకు అర్థమవుతలేదు ఎట్లా అరుగురు చక్కగా. ఏదో ఒకటి యానిమేషన్ యాడ్ చేస్తారు ఎందుకో ఏమో. ఐసిఐసిఐ బ్యాంకుని సిఐసిఐ బ్యాంక్ యాడ్ చేసింది. ఇవన్నీ ట్రక్స్ ఉన్నాయి, ఫారెన్ ట్రక్స్ చేసి చెప్తాను కదా, పక్కా ఫారెన్ ట్రక్స్. మైండ్ ఓకే. మనకి ఏ ట్రక్ అయితే మనకేం తెలియదు. మన డ్యూటీ మనం చేయాలి. ఏంటిది ఏదో ఒకటి లేండి. కొద్దిగా అయితే వన్ డ్యాష్ అయ్యేటివి, నా మనీ కట్ అయ్యేటివి. స్పీడ్ 50 కాదు 40 మెయింటైన్ చేద్దాం. ఆయిల్ ఉందా లేదా? ఏది ఓకే 96% ఉంది కదా, చాలు. ట్రాఫిక్ ఓకే కలుగుతాను. వాళ్ళు ఎట్లయినా మన ఫస్ట్ ట్రక్ ఎట్లయినా కొనాలి. సో మినిమం ఎట్లయినా మనం ఫస్ట్ ట్రక్ కొనాలి అంటే. ఇక్కడ ఆఫ్టర్ ఏంటి? అది ఏం అట్టలేరు. పెట్టావా? నాకు పెట్టండి ఉండేదే పోయా. ఎక్కడ చూసుకొని డ్రైవింగ్ చేస్తారో ఏమో. అర్థం కాదు వాళ్ళే
డ్రైవింగ్ వచ్చారా రావడానికి? అండ్ గైస్ మీరు అంటే ఈ గేమ్స్ అంటే నేను ఇప్పుడు ఆడేది ట్రక్ సిమ్యులేటర్, ట్రక్ మాస్టర్ ఇండియా కానీ లేకపోతే బస్ మాస్టర్ ఇండియా కానీ ఇవి మీకు నచ్చుటలేరు కామెంట్లో పెట్టండి. ఒకటి నచ్చుటలేవు బ్రో అంటే మనం ఆడడం మనం ఈ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఉంది బ్రో, వాళ్ళు కూడా మన ఇండియా గేమ్ దించారు. సో మనం అది కూడా స్టార్ట్ చేద్దాం. చెప్పండి గైస్. అక్కడ అట్టాండు వాడు ఆగిండు చూసుకోవాలి కదా అని, వాడు ఆగింది కదా మనం చక్కగా స్పీడ్ పోవడమా నేను అంటే వాడు ఎంత పెద్ద పని పెట్టుకున్నాను నాకు. ఎందుకు ఏమంటానంటే దాని ఇంకా ఫిజిక్స్ ఇంకా బాగుంటాయి కదా అందుకే. లేకపోతే అవి కూడా కంటిన్యూ స్టార్ట్ చేయమంటారా చెప్పండి? స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేస్తే నాకేమి ఇబ్బంది లేదు. ఓకే, లోడింగ్ పాయింట్ ఇదే. యాక్సెప్ట్ ఒకటి ఏం చేయమంటారు? ఈ యాడ్స్ ఒకటి అప్రూవల్ అప్డేట్. ఓకే, 50% ఆఫరు అడ్డు అయినా కానీ మాకు స్పిన్స్ ఉన్నాయి కదా, మర్చిపోయాను. స్పిన్స్ తోటి ఉంటుంది ఏమంటే స్పిన్ చేసుకోవాలి. ఏదో ఒకటి లేండి, క్విక్ జాబ్ తీసుకున్నాం. పేరు ఎక్కువ ఉంది, ఇదే ఎక్కువ ఉంది, ఇది తీసుకుంటాము. యాడ్ చూసి తీసుకుంటాము. అబ్బా, ఒక్కటి కాదు 2 కాదు యాడ్లు, మొత్తం 3 యాడ్లు చూడాలి. 3 యాడ్లు అంటే 2 minutes మినిమం. బుకింగ్ భలే చేసేది. ఏం చేద్దాం, ఈ ట్రక్ కంపెనీ టక్కన ఓపెన్ చేస్తే బాగుంటుందా నా ఫీలింగ్ ఉండే, కానీ అయ్యేటట్టు లేదు. రియల్ క్రికెట్ చెప్పండి గైస్. మరి ఆలో అంటారా అడ్డా అంటారా చెప్పండి. అదైతే ఒక వీడియో రికార్డ్ చేస్తా,
సో అది పెట్టుట ఒకవేళ దానికి మంచిగా సపోర్ట్ వచ్చింది అనుకోండి అరుగుట ఇక సపోర్ట్ కాదు కానీ ఇక కంటిన్యూ చేస్తలేండి ఇక సపరేట్గా అన్ని సిమ్యులేటర్ గేమ్స్ అన్నీ కంటిన్యూ చేస్తాను ఇంకున్నాయి వచ్చేటి సో ఒకటి టైం పడుతుంది ఏదో సినిమాటిక్ గేమ్ అలాగే ఎట్టుడు మా ఇంటి బిడ్డలైనా మీరు మళ్ళీ డ్యాన్స్ పెట్టిట్టు అరే చే ఏం కొట్టాలన్నా ఈ కంపెనీ స్టార్ట్ చేసినామో అన్ని నష్టాలు అట్లానే చేసేది అయినా కానీ ఇది మన ట్రక్ కాదు కాబట్టి ఓకే అదే మన ట్రక్ అయితే ఇంకా వేరే ఉంటుంది లొల్లి దిగి మరి లొల్లి పెట్టుకున్నట్టు పట్టుకుంటే మనకు పాయింటింగ్ ఇక్కడ అన్నట్టు పెట్టింది ఇప్పుడేంటి అంత లాంగ్ ఉంది కారు మెల్ల డ్రైవింగ్ చేస్తాను యాక్సిడెంట్ మళ్ళీ జరిగినది అరే బయలుదేరురా ఆగు బస్
ఫస్ట్ నాకు డ్రైవింగ్ రాదనుకోకుండా ఖర్చు అమ్మా నువ్వు అమ్మ నువ్వు మీ వల్ల నాకు మళ్ళీ ఏదో ఒక బొక్క పడుతుంది. ఎనిమిది వేలు ఇచ్చేటో ఇప్పుడు 6,000 ఇట్టు మేమని చెప్పాలి. అమ్మ 8,000 ఇట్టండి మళ్ళీ మనకి వచ్చేటి ఇంత తక్కువ. అడ్డురా షోరూమ్ ఇది ఒక్కటే తక్కువ ఉంది అంటే 1 lakh ఉంది. ఏదైనా 1 lakh ఉంది. ఇంకోటి వేద్దాం ఇంకోటి వేద్దాం. అడ్డులేని. సో ఓకే అయితే ఈరోజు వీడియో అంటే అండ్ మన ఛానల్కి ఇవ్వాలన్న ఫోటో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. ఏంటంటే బాయ్. నాకు దీన్ని డెవలప్ చేద్దాం ఏం కాదు, డ్యామేజ్ ఖర్చు అయినా కూడా ఏం కాదు. అబ్బా డెవలప్ చేస్తే ఎంతో ఏమన్నా పైసలు వస్తాయి అంటే ఓకే అయితే ఈరోజు వీడియో ఉంటే అండ్ మన ఛానల్కి ఎవరైనా ఒకటి వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే బాయ్.